వెంగళరావు గారి నాయకత్వంలో జరుగుతున్న స్వతంత్ర పోరాటంలో పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించిన తర్వాత తిరిగి మదర్లో హై స్కూల్ ఇంజనీరింగ్లో సీటు రాక డిగ్రీ. వీరి పట్టుదల స్వతంత్ర పోరాటం చూసి జలగ వెంగళరావు గారు, లక్కినే నర్సయ్య గారు రాజకీయాల వైపు మళ్లించినారు. తర్వాత వీరి మేనమామ కూతురు అప్పమ్మ గారిని వివాహం ఆడినారు. వీరికి 4 కుమారులు. కొర్లగూడెం గ్రామం 5 దశాబ్దాల క్రితమే ఖమ్మం జిల్లాలో విద్యావంతులకు నిలయంగా ప్రసిద్ధిగాంచినది. కొర్లగూడెంలో పుట్టిన వాళ్లే కాకుండా పక్క గ్రామాల వారు మరియు పక్క జిల్లా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రంగారెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతో 2 బ్యాచ్లుగా విభజించి ఒకే చోట రాత్రిపూట శిక్షకుల పర్యవేక్షణలో చదువుకోవడం మరియు పడుకొని తెల్లవారుజాము లేచి చదువుతూ జరిగేది. రంగారెడ్డి గారి ఆకస్మిక తనిఖీలు చేస్తుండేవారు. ఇంత క్రమశిక్షణగా రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో విద్య జరుగుతున్న బట్టి ఇతర గ్రామాలు జిల్లాల నుంచి వచ్చి ఉన్నారు. చిన్న ఉదాహరణ ఏమిటంటే కృష్ణారాం గ్రామంలో మంచి స్కూల్ ఉన్నప్పటికీ కీర్తి చేతులు వర్తనే సత్యం గారు వారి కుమారుడిని కొర్లగూడెంలో గ్రామంలో ఉంచి చదివించారంటే మీరే అర్థం చేసుకోవచ్చు. వారి అబ్బాయి వెంకటేశ్వరరావు గారు డాక్టర్ అయినారు. ఇప్పుడు ఈ గ్రామం నుంచి డిఆర్ఓ, ఐఆర్ఎస్, ఐఈఎస్ 8 మందికి పైగా డాక్టర్లు, 5 అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్, ఎంపీడీఓ, ఎంఈడిఓ, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, 10 మందికి పైగా ఇంజనీర్లు, 3 లాయర్లు, హెడ్ మాస్టర్లు, టీచర్లుగా పదవిరమణ చేసిన వారు మరియు ప్రస్తుతం పనిచేస్తున్న వారు దాదాపు 30 మందికి పైగా ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మన దేశంలో వివిధ ప్రదేశాల్లో పనిచేస్తూ 15 మందే కాకుండా విదేశాల్లో సుమారు 30 మంది ఉన్నారు. సాగర్ మొదలు కొర్లగూడెంలోని కాట్రేన్ చెరువు వరకు తెలంగాణలో అన్ని నీటి వనరులతో పుష్కలంగా పంటలకు నీరు సరఫరా గురించి వారు ఆలోచించేవారు. నాగార్జునసాగర్ కాలువలు రాకముందు కొర్లగూడెం గ్రామానికి ఏకైక నీటి వనరు కాట్రేన్ చెరువు మాత్రమే. దాని ఆయకట్టు సుమారు 200 ఎకరాలు మాత్రమే. దీనికి రంగారెడ్డి గారు నడిగడ్డ వాగుపై ఆనకట్ట నిర్మించి దాని ద్వారా చెరువులోకి కాలువ ద్వారా నీటిని మళ్లించినారు. చెరువు 2 అడుగుల ఎత్తు లేపి చెరువును పెద్ద చేసినారు. దీని పులిగొండాల ప్రాజెక్టు నుండి ఒక్క కాలువను నిర్మించి దాని ద్వారా బద్దులపల్లి, కర్రాలపాడు, కొర్లగూడెం మీదుగా కుప్పనిగొట్ల వరకు సాగునీరు అందించాలనేది వీరి కోరిక. తెలంగాణకు జరుగుతున్న నీటి పంపిణీ అన్యాయం గురించి మదన పడుతుండేవారు. చివరి రోజు కూడా ఆయన గారి దగ్గరికి నీటి సంఘం అధ్యక్షులే వచ్చి నీటి కోసం, సాగర్ నీటి కోసమే చివరి దాకా మాట్లాడటం జరిగింది. ఆ బాధల్లోనే ఆ రాత్రే జరిగింది. వారి కోరిక ప్రకారం ఈరోజు కాలువ నీళ్ళు కూడా వస్తున్నట్లున్నాయి. మంత్రి గారు, మన ఎంపీ గారి దృష్టికి కూడా చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది. మన జ్యేష్ఠ అప్పారావు గారు లాస్ట్ కిస్తారం రోజు సభలో జరిగాం. ఇలాంటి సందర్భంలో మాట్లాడాల్సి వస్తుందని మీ కల్లో కూడా అనుకోలేదు. ఈ ఆసన అభివృద్ధిని అన్నిటికీ ఇప్పుడు కొర్లగూడెం దాదాపుగా అనాథలాగా ఉందనిపిస్తుంది మాకు. దీన్ని వారి పుత్ర సమానులు, మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, మరి సన్నిహితులు మంత్రి గారు పూర్తి చేస్తారని భావిస్తున్నాం. సహచరులు పెద్దలు రామిరెడ్డి గారు మరి ఎంత బాధతో ఉన్నారో, ఆ రోజున చనిపోయిన రోజున పిచ్చివాళ్ళలాగా అటు ఇటు బాడీ చుట్టూ వచ్చిన వాళ్ళతో తిరుగుతూ ఉంటే ఎంత బాధేసిందంటే అంత బాధేసింది. దాని తర్వాత 3వ తరం నాయకులు సర్పంచ్గా ఉండి నరసింహారెడ్డి గారు మరి అన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు తల్లాడ ఎక్స్ ఎంపీపీ రాయల శేషగిరిరావు గారు సంతాపం. అతి ప్రధానమైనటువంటి జీవితం అని చెప్పి నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే 1974లో ప్రప్రథమంగా ఆయన్ని నేను కలిసినప్పుడు ఆయన చేతితోటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో 20 సంఘటన ఈనాటికి గుర్తుంది. ఆ దినం నుంచి మొదలుకొని అనేక పర్యాయాలు ఆయనతోటి సన్నిహితంగా ఉండేటటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి.
పెద్దలు మంత్రివర్యులు వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఎస్పీ కార్పొరేషన్ జయమన్ గారు, పిడమర్తి రవి గారు వేదిక మీదకి రావచ్చు. కంటిన్యూ చేయండి. రంగారెడ్డి గారు ఎంతో నిజాయితీగా, ధర్మంగా ఈనాటి రాజకీయ వ్యవస్థకు పోలి చూసినట్లయితే అటువంటి వ్యక్తులు చాలా అరుదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. సమితి అధ్యక్షులుగా 2 పర్యాయాలు, సమితి అధ్యక్షులుగా ఉంటూనే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా జిల్లా వ్యాప్తంగా వారితో పాటు నేను తిరిగాను. వారితో ఉన్నటువంటి సన్నిహితమే, వారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం, వారు చెప్పినటువంటి మాటలే మాకు మార్గదర్శకంగా ఇచ్చినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఈ జిల్లా రాజకీయాల్లో ప్రముఖమైనటువంటి పాత్రలను పోషించి వర్లగూడెం గ్రామానికి పరిమితం కాకుండా వెంకటరావు గారి నేతృత్వంలో, సిద్ధారెడ్డి గారి నేతృత్వంలో, వెంకటరావు గారికి ప్రథమైనటువంటి శిష్యుడిగా లక్కినేని నరసయ్య గారు ఆనాడు సమితి అధ్యక్షులుగా రంగారెడ్డి గారిని చేసినటువంటి సంఘటనలు కూడా నాకు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆనాటి రాజకీయ పరిస్థితుల్ని ఒకసారి మననం చేసుకుంటే రంగారెడ్డి గారి యొక్క జీవితం, రంగారెడ్డి గారి యొక్క మరి ఆయనకున్నటువంటి విలువలు అజరామరంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అటువంటి వ్యక్తిని ఈ సందర్భంగా స్మరించుకోవటం, వారికి శ్రద్ధాంజలి ఘటించడం మనకు బాధగా ఉన్నా మరి జాతస్య మరణం ధ్రువం అని ఇందాక మన వెంకటేశ్వరరావు చెప్పాడు. కానీ తప్పదు, డెస్టినీ ఈజ్ ఫిక్స్డ్ బై ది గాడ్. ఇక తప్పదు, ఇక అక్కడికి చేరవలసిందే. వారు చేరిన మన మధ్య ఉన్నారు, మన హృదయంలో చిరస్థాయిగా ఉన్నారు. వారికి సన్నిహితంగా ఉన్నటువంటి మాపోటి అందరికీ మార్గదర్శకంగా ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులందరూ, ఈ గ్రామానికి నాకున్నటువంటి సన్నిహితం అనేకం. ఎందుకంటే నారాయణ రెడ్డి గారు సన్నిహితంగా ఉండేది, రామిరెడ్డి గారు, అట్లానే పుల్లారెడ్డి గారు, తర్వాత అనంతరెడ్డి గారు, టీచర్ రాఘవరెడ్డి గారు, వారి కుమారుడు గోవర్ధన్ రెడ్డి, మిగిలినటువంటి అనేక మంది, పక్క గ్రామంలో ఉన్నటువంటి ఈ రంగారెడ్డి గారు కూడా, అతులు రంగారెడ్డి గారు, మేమంతా కలిసి కూడా అనేక పర్యాయాలు కలిసి అనేక సందర్భాల్లో వర్తమాన భవిష్యత్తు జరిగినటువంటి రాజకీయాలను కూడా అనేక సందర్భాల్లో చర్చించి అనేకమైనటువంటి సూచనలు సలహాలు తీసుకున్నటువంటి వారి యొక్క మార్గదర్శకం మాకు అజరామరంగా ఉంటుంది. ఈ యొక్క సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి వారి యొక్క సంస్మరణ సభలో పాల్గొనడం బాధాకరమైన అదొక నా బాధ్యతగా నేను గుర్తిరిగి ఇక్కడికి వచ్చి దీంట్లో పాల్గొనడం నా యొక్క అదృష్టంగా భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నా. అయితే గాంధీ గారి వైపు చూస్తూ ఉన్నారు మన పెద్ద రంగారెడ్డి గారు. నేను మీ బాటలో నడిచి వస్తున్నా అని అంటున్నారు. ఇప్పుడే నడిచి రావడం కాదు, గత 70 ఏళ్ళ నుంచి కూడా అదే బాటలో నడుస్తున్నారు. వెనకుండి ఒకంత బాధాకరమైన రోజే మా స్కూల్ మిత్రులు ఇద్దరం ఒకటే మధుర హై స్కూల్లోనే చదువుకున్నాం. వారు నాకంటే 2 సంవత్సరాలు సీనియర్. ఆనాటి నుంచి ఉన్న పరిచయం, సంబంధం, అనుబంధం, రాజకీయంగా ఏర్పడిన అనుబంధం ఎంతో ఆత్మీయంగా గడిచింది. భిన్నాభిప్రాయాల్లో కూడా చాలా ఆత్మీయంగానే గడుపుకోగలిగాం. అది ఎవరికి వారిగా ఉన్నటువంటి సంస్కారం అని నేను ఈ సందర్భంలో మీకు మనవి చేస్తున్నాను. ఏకాభిప్రాయంలో ఆత్మీయులుగా ఉండటం అనేది సహజమే, కానీ భిన్నాభిప్రాయాల్లో కూడా కలిసి ఆత్మీయులుగా ఉండటం అనేటువంటిది అది ఒక ఉన్నత సంస్కారానికి సంబంధించిన విషయంగా జ్ఞాపకం చేస్తూ, ఆనాడు నైజాం రాజ్యం, వరంగల్ జిల్లా, మధిర తాలూకా, 1948 దాకా ఒక్క ఖమ్మంలోనే హై స్కూల్ ఉండేది 5 తాలూకాలకి. వరంగల్ జిల్లాలో మొత్తం 3 స్కూళ్ళు, వరంగల్లో ఒక 2, ఖమ్మంలో 1.
కల్లూరుకి కానీ మదిరకు కానీ కొత్తగూడానికి కానీ కనీసం హై స్కూల్ ఉండేది కాదు. మిడిల్ స్కూల్స్ ఉన్న రోజులు. చదవటానికి ఆర్థిక స్తోమత లేదు, సాంఘికంగా చైతన్యము లేదు. కానీ అయినప్పటికీ రైతు కుటుంబంలో పుట్టినటువంటి రంగారెడ్డి గారిని, ఆనాటి పుల్లారెడ్డి గారు, అనంతరెడ్డి గారు, ఈ గ్రామం నుంచి, ఒకే గ్రామం నుంచి ఒక ముగ్గురు మధ్యలో స్కూల్లో చదవటం అనేటువంటి మాట ఆ రోజుల్లో ఊరూరా 10 మంది మాట్లాడుకునే మాట. అంత ఘనంగా గొప్పగా ఉంది ఆ రోజులు. ఇప్పుడంటే అన్ని చోట్ల హై స్కూళ్ళు, అందరూ చదువుకునే అవకాశం లభించింది. కానీ ఆనాడు లేదు. నేను కూడా మధ్యలోనే చదువుకునే అవకాశం, మధ్యలో స్కూల్లో చదవటం వల్ల మహాత్మా గాంధీ గారిని చూసేటువంటి అదృష్టం, ఆయన్ని వినే సౌభాగ్యం కూడా నాకు కలిగింది అని మనం చేస్తున్నాను. సో నేను అనంతరెడ్డి గారితో ఆనాటి నుంచి పెద్ద తెలివి మాకు లేదు, కానీ అన్నీ తెలుసుకోవాలనే కోరిక మాత్రం బాగా ఉండేది. మాకు చదువు చెప్పిన 10వ తరగతి 12వ తరగతి చదివిన పంతుళ్ళే. అప్పుడు ఎంఏ బిఈడీలు ఈ చదువులు పెద్ద చదువులు చదివిన లేరు. కానీ లేకపోయినా వాళ్ళు చదువుకుంది కొద్దిగానే, కానీ వాడి కడుపులో ఉన్న జ్ఞానం మొత్తాన్ని పిల్లలకి నింపాలి, వారికి తెలియపరచాలి, వాళ్ళని బాగా తయారు చేయాలనే తపన బాగా ఉండేది ఆ పంతులు గారులు. ఆ పల్లెటూరు పంతులు గారులు ప్రాంతంలో, మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలో, దేశంలో ఇవాళ ఉన్నటువంటి ప్రగతి, అభివృద్ధి, ఈనాడున్న చైతన్యం, ఈనాడున్నటువంటి అభివృద్ధిని జ్ఞాపకం చేసుకుంటే దానికి పునాది ఎవరు అంటే ఆనాటి ఆ బడిపంతులే అని నేను ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ రకంగా అనంతరెడ్డి గారి సమితి ప్రెసిడెంట్ కావటం, నేను కూడా వెంగళరావు గారి ఆశీస్సులతో కొత్తగూడెంలో సమితి ప్రెసిడెంట్ కావటం, ఇక్కడ శ్రీ వెంగళరావు గారు, లక్రేన్ నర్సయ్య గారు, కొండలరావు గారి ఆశీస్సులతో రంగారెడ్డి గారి సమితి ప్రెసిడెంట్ కావటం, అక్కడ వీరోచిత పోరాటాలు, ధైర్య సాహసాలకే ప్రతినిధిగా ఉన్న సామినేని ఉపేంద్రయ్య గారు ఖమ్మంలో సమితి ప్రెసిడెంట్ కావటం, ఆ రోజులు ఒక చరిత్రాత్మకమైన రోజులని నేను మనవి చేస్తున్నాను. మరి ఆనాడు ఒక స్కూల్ రూము శాంక్షన్ చేయాలంటే సమితి ప్రెసిడెంట్గా ప్రతి సంవత్సరం ఒక 2 గదులు 3 గదులు శాంక్షన్ చేస్తే చాలా గొప్ప వాళ్ళం కింద లెక్క. మరి అప్పుడు ఎస్టిమేట్ ఒక 2000 రూపాయలే ఉండేది ఒక రూము అంటే. మరి ఆనాటి రూపాయి విలువ ఎంత ఎక్కువ ఉందో మీరు రంగారెడ్డి గారికి అందరూ సమితి ప్రెసిడెంట్, అక్కడ తోటకూర వెంకటప్పయ్య గారు కానీ ఎవరికి వారే అందరూ మరి ఎంతో నిజాయితీగా పనిచేస్తూ ఉండటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా వెంగళరావు గారు అంచెల వారీగా ఎదగటం, వారు రాజకీయాల్లో మాకు స్ఫూర్తిగా చేసినటువంటి, ఈ జిల్లా ఏర్పాటుకు మూలకారకుడైన ఓడిపోయినా కూడా ఈ ఏమ్సూర్ అనే పేరే ఉండేది. బేతిపల్లి గంగారం దాకా మధిర, అటు చందగొండ దాకా మధిర తాలూకా, అటు దూలూరుపాడు దాకా మధిర తాలూకా ఉండేది. ఓడిపోయి డిపాజిట్ కోల్పోయినా ఆనాటి నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు బొమ్మగడ్డి సత్యనారాయణరావు గారు నిరుత్సాహపడకుండా ఆయనకి పూర్పుల రామకృష్ణారావు గారితో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన వర్గీయుడు కావటం వల్ల ఈ ఖమ్మం జిల్లా ఏర్పాటు కావటానికి ఏర్పాటు చేసి మంజూరు చేయించి 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు ఖమ్మం జిల్లా ఏర్పాటానికి కారకుడయ్యాడని నేను ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాను. కాలేజీ లేదు కాబట్టి కాలేజీ ఎట్లా ఒకటి 1 లక్ష రూపాయలు తెస్తే కమిటీ కాలేజీ ముందిద్దాం, తర్వాత ప్రభుత్వం రెగ్యులేట్ చేస్తుంది అంటే 1 లక్ష రూపాయలు ఇవ్వగలిగే స్తోమత గలవాడి మనుషులు ఎవరు కనపడలేదు. అప్పుడు బొమ్మగడ్డి సత్యనారాయణరావు గారు, ఎన్టీఆర్ నారాయణరావు గారు అని, ఆయనదేమో ఖమ్మం జిల్లా కాదు, జగ్గైపేట దగ్గర తెక్కడపాడు గ్రామం, ఆయన్ని ఉన్న సాన్నిధ్యంతో ఒప్పించి 1 లక్ష రూపాయలు నేను డొనేషన్ ఇస్తే, అందుకనే ఎస్ఆర్ అండ్ విజిఎన్ఆర్ భక్త ఎన్టీఆర్ నారాయణరావు అనే కాలేజీ రావటం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ ప్రాంతంలో సమితి అధ్యక్షుడిగా, మొదటి సమితి అధ్యక్షుడిగా లక్ష్మణ్ నరసయ్య గారు, 2వ సమితి అధ్యక్షుడిగా శ్రీ యాచవరపు రంగారెడ్డి గారు, ఆ తర్వాత కూడా టర్మ్లో ఉండి మరి వారు మధ్యలో రాజకీయ చైతన్యమే కాకుండా అసలు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలనేటువంటి బలమైన కాంక్ష ఉండేది. విడివిడి జ్ఞానంతో ఆయన మాట్లాడేవాడే కాదు. ఒక చర్చలో దిగినా, ఒకరితో సంప్రదింపులు చెప్పినా, ఒక సలహా చెప్పాలన్నా సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాతనే, అన్ని విషయాల్లో ఆయన గ్రహించి నిర్ధారణ అయిన తర్వాతనే ఇతరులతో మాట్లాడేవాడు. మాట్లాడటం, ప్రియంగా మాట్లాడటం, ప్రేమతో మాట్లాడటం,
పరస్పరం గౌరవించుకోవటం అనేటువంటి ఏవైతే సాంప్రదాయాలు ఉన్నాయో వీటిలో కొన్ని గంటల పాటు ఇవన్నీ చూపిస్తే ఆయనలో ఉన్నటువంటి తపన, ఆయనలో ఉన్నటువంటి సేవాభావం, ఆయన సద్వినియోగం చేయాలి, సార్థకం చేయాలి, మన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా సార్థకం చేయాలి అనే 10 కాలాల పాటు ముందుకు సాగాలని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి అందరినీ కూడా మనం సంస్కరించుకుంటూ, ఎవరైతే ప్రాంత అభివృద్ధి కోసం ముందుకు సాగుతూ ఉన్నారో వారందరినీ కూడా మనం శక్తివంతం చేయాలి. వారందరికీ మన ఆశీస్సులు ఇచ్చి మంచి రాజకీయాలు, మంచి సాంప్రదాయాలు కొనసాగాలని నేను కోరుకుంటూ, రంగారెడ్డి గారు మహోన్నతంగా జీవించాడు, ఒక మహా మనిషిగా జీవించాడు, ఒక మంచి మనిషిగా జీవించాడు, అందరి గౌరవాన్ని, అందరి చేత గౌరవాన్ని పొందాడు. ఇతరుల ఒక్క రూపాయి కూడా ఆశించలేదు, జేబులో వేసుకున్నటువంటి ఒక మంచి మచ్చలేని మనిషి రంగారెడ్డి గారు మా మిత్రులు అని నేను మనవి చేస్తూ వారికి ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మార్గదర్శి రంగారెడ్డి గారి ప్రథమ సభలో పాల్గొనడం దురదృష్టకరం. అయినప్పటికీ మరి అటువంటి మహానుభావుడు, ఆదర్శవాది, వారిని చూసి ఎంతోమంది అలాంటి వాళ్ళు ఉత్తేజలేనటువంటి సందర్భాలు మీకు తెలుసు. కానీ సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడాలంటే 1-2 మాటలు మాట్లాడ తప్పదు. భారతదేశంలో అత్యున్నతమైన గౌరవం భారతరత్న. అదేవిధంగా ఖమ్మం జిల్లా రత్నంలో ఒక రత్నం మన రంగారెడ్డి గారు. మరి ఎంతమందో అదే రంగాల్లో మహానుభావులు మన జిల్లాలో ఉన్నారు. అదేవిధంగా నేడు మరి తెలంగాణ వాదానికి ఆద్యులైనటువంటి సిద్ధాంతకర్తలైనటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. జిల్లాకు సంబంధించినటువంటి తెలంగాణ వాదాన్ని వినిపించడంలో రాజులైనటువంటి పోరాటం చేసేటువంటి మహానుభావుడు. అయినా నాయకుడు చెప్పినటువంటి బాటలో సైనికుల్లాగా పాల్గొన్న తప్ప కార్యక్రమం తెలియదు. అటువంటి రంగారెడ్డి గారు కానీ మాట్లాడటం చాలా కష్టమైనటువంటి పని. ఏమైనప్పటికీ మన మంత్రి, మనకు ముఖ్యమైనటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సలహా సంప్రదింపులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన విధంగా గౌరవించేందుకు మరి తెలంగాణ ప్రభుత్వానికి, ఆ ద్వారా నాగేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమాలు పాల్గొన్నటువంటి పెద్దలందరికీ మరి ఈ సందర్భంగా ప్రగాఢ సందర్భం తెలియజేస్తూ, మరి ఏ మాట్లాడి ఉన్నప్పటికీ నోటితో మాట్లాడడం కాదు, హృదయంతో మాట్లాడేటువంటి సందర్భం. అయినా మాట్లాడాలని అన్నారు కాబట్టి మాట్లాడకపోతే బాగుంటుంది కాబట్టి మరి ఏదో నోరు తెరవాల్సి వచ్చింది. అయినా ఈ స్వతంత్ర సభలో మీ అందరితో పాటుగా వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ మంత్రులు చంద్రశేఖర్ గారికి